హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ బైపీసీకి సంబంధించి మెయిన్గా అగ్రికల్చర్, వెటరరీ, హార్టికల్చర్, ఫిషరీస్ సైన్స్ వీటికి సంబంధించి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్స్ అనేది ఓన్లీ వన్ టైం రిజిస్ట్రేషన్సే ఉంటాయి. సో ఇప్పుడు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే సెకండ్ రౌండ్, ఫైనల్ రౌండ్, మాపప్ రౌండ్ కౌన్సిలింగ్కి పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో ప్రజెంట్ మనకి కొన్ని కోర్సెస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మిగతా కోర్సెస్కి ఎప్పుడు వస్తాయో వీడియో ఎండింగ్లో మాట్లాడతాను. స్కిప్ చేయకుండా వీడియోని లైక్ చేసి తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేయండి. మెయిన్గా అగ్రికల్చర్కి ఆగస్టు 2తోనే రిజిస్ట్రేషన్ కంప్లీట్ కాబోతున్నాయి. విత్ లేట్ ఫీజ్తో 12th ఆగస్ట్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. హార్టికల్చర్ కూడా మనకి 9th ఆగస్ట్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. ఓన్లీ వన్ టైం రిజిస్ట్రేషన్స్ మాత్రమే, మళ్ళీ ఇవ్వరు. ఇక్కడ వెటరరీ సైన్స్కి ఇంకా రాలేదు. అది నీట్ కౌన్సిలింగ్ డేట్స్ని బేస్ చేసుకొని రిలీజ్ చేస్తారనేది తెలియట్లేదు. సో ఈ 1 వీక్ 10 డేస్లో వెటరరీ సైన్స్కి నోటిఫికేషన్ రావచ్చు మేబీ. అలాగే ఫార్మసీ, ఫార్మడీ కూడా మనకి ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే 1 మంత్ ముందు స్టార్ట్ కావడానికి అవకాశం ఉంది. అంటే ప్రీవియస్ ఇయర్ అక్టోబర్, నవంబర్లో కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు సెప్టెంబర్ స్టార్టింగ్లో కానివ్వండి, ఆగస్ట్ ఎండింగ్లో కానివ్వండి కౌన్సిలింగ్కి సంబంధించి నోటిఫికేషన్ అప్డేట్ వస్తుంది. అలాగే బీఎస్సీ నర్సింగ్ కూడా మనకి ఆగస్ట్ ఎండింగ్లో నోటిఫికేషన్కి సంబంధించి అప్డేట్ రావచ్చు. బీఎస్సీ నర్సింగ్ అలాగే పారామెడికల్ కోర్సెస్కి. పారామెడికల్ కోర్సెస్ అంటే కొంచెం లేట్ అవుతుంది. సో అది ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము, ఎందుకంటే అఫీషియల్గా దాని గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఏమి ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఒక క్లారిటీ ఇద్దామని వీడియో చేస్తున్నాను. దీనికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మళ్ళీ అప్డేట్ చేస్తాను. సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి. మళ్ళీ డేట్ అయిపోయిన తర్వాత నేను కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే మళ్ళీ మీరు లాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి.